హల్లెలూయా! యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరొకసారి నూతన సంవత్సరములో మరి మొదటి రోజున దేవుని వాక్యాన్ని ఈ రీతిగా మీతో పంచుకోవటానికి ప్రభు నాకిచ్చిన కృపకై యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా! నిజంగా ప్రియమైన వారలారా, సంవత్సరాలు గతించిపోతుండగా మనలో ఒక భయం, ఒక ఆందోళన ఉండడం ప్రారంభిస్తది. ఏంటి అంటే, అయ్యా నా జీవితంలో వయసు అయిపోతా ఉంది. కాబట్టి నా జీవితంలో నేను ఆశీర్వాదాలు పొందుకోగలనా? లేకపోతే దీవెనలు పొందుకోగలనా? ఒక సైడ్ ఏమో దేవుడు చేసిన మేళ్ళను బట్టి స్తుతించబద్దులమై ఉంటున్నాం. మరొక సంవత్సరం అయ్యా నువ్వు దయా కిరీటంగా ఇచ్చున్నావు, నీకు స్తోత్రం అని చెబుతూ, మరొక దిక్కు మన జీవితాలలో మనం ప్రార్థన చేస్తున్న ఆశీర్వాదము, లేకపోతే మనం కనిపెడుతున్న దీవెన, లేకపోతే మనం దేవుని దగ్గర నుంచి ఎదురు చూస్తున్న ఆశీర్వాదం మన జీవితంలో రాకపోతే ఎక్కడో తెలియని భయం. ఎందుకు అంటే ప్రియమైన వాళ్ళరా, అయ్యా మరి నా వయసు అయిపోతా ఉంది. లేకపోతే ప్రతి దినము కూడా చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా ప్రతి దినము కూడా ఏ రీతిగా ఉంటదంటే మనలో ఉన్న బలము తగ్గిపోతూ ఉంటది. కాబట్టి నా జీవితంలో నేను కనిపెట్టే ఆశీర్వాదం నిజంగా 2025 వరకు ఎదురు చూశాను. ఈరోజు 2026లో అడుగు పెట్టాను. కనీసం ఈ సంవత్సరంలో అయినా నేను పొందుకోగలనా? లేకపోతే పొందుకోలేకపోతానేమో అన్న ఒక భయం, ఆందోళన కనబడుతుండగా, ఈ 2026లో ప్రభు మనతో మాట్లాడుతున్న, లేకపోతే ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటి అంటే చూద్దాం ప్రేమల వలన. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని మధ్యలోంచి చదువుతాను. దేవుడు మనకిస్తున్న వాగ్దానం, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమని చెప్పెను. హల్లెలూయా! అయితే ఇంతగా స్ట్రగుల్ అవుతున్న మన జీవితాలలో, భయపడుతున్న మన జీవితాల్లో దేవుడు చెప్తున్న మాట, భయపడకుము, నీ బహుమానం ఏమవుతుందంట? అత్యధికం అవుతున్నది అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అనేక దినాలుగా మనం కనిపెడుతూ ఉంటాం. నిజంగా అబ్రహాము జీవితాన్ని ఒకవేళ మనం చూస్తే, అదే ఆదికాండము నిజంగా ప్రేమైన వాళ్ళరా 12వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంటది కదా! అబ్రహాము దేవుని మాటిని బయలుదేరినప్పుడు 77 ఏండ్ల వాడు అని రాయబడి ఉంటది. అంటే నాకనిపిస్తది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కనీసం ఒకవేళ తండ్రి 70 సంవత్సరాలలో మరి అబ్రహాముకు అనినట్టుగా బైబిల్‌లో రాయబడి ఉంటే, నిజంగా నాకనిపిస్తది ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ 7 ఏళ్ళు అయిపోయింది. ఒకవేళ ఛాన్స్ ఉంటదేమోలే, లేకపోతే దీవెన పొందడానికి, ఏదైతే తను ఎదురు చూస్తున్న ఆ సంతానమును దీవెన పొందడానికి నాకు అవకాశం ఉంటదిలే. కాబట్టి దేవుని మాటను విని, దేవుని వైపు విశ్వాసం ఉంచి, దేవునితో నడచడం ప్రారంభించాడు ప్రియమైన వాళ్ళరా. అయితే దాదాపుగా కొన్ని సంవత్సరాలు, పదుల సంఖ్యలో సంవత్సరాలు గడిచినా అబ్రహాము జీవితంలో ఆ ఆశీర్వాదం కనబడలేదు ప్రియమైన వాళ్ళ. దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. మరి శత్రువుల భయం నుంచి విడిపించాడు. తరువాత ఫరో చేతిలోంచి తన భార్యను విడిపించాడు. ఇవన్నీ చేశాడు గానీ, అయితే తను ఏదైతే ఆశీర్వాదం కోసం కనిపెడుతూ ఉన్నాడో, అది అబ్రహాము జీవితంలో కనబడడం లేదు ప్రియమైనవారా. అందుకే అబ్రహాం అంటాడు, అది ఆదికాండం 15వ అధ్యాయం ఒకవేళ 2వ వచనంలో చూస్తే, అందుకు అబ్రహాం, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి కర్త అవుతాడు కదా! అంటే అబ్రహాము జీవితంలో ఒక భయంకరమైన నిరుత్సాహం కనబడినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే దాదాపుగా పదుల సంవత్సరాలలో తను ఎదురు చూశాడు దేవుని ఆశీర్వాదం కోసం. అయితే తన జీవితంలో జరగలేదు ప్రేమైన వలన. తద్వారా ఏమనిపించింది అంటే, ఇక నేను పొందలేను అనే ఒక నిశ్చయతకు వచ్చినట్లుగా ఇక్కడ చూడడం ప్రారంభిస్తాం. ఎందుకంటే అది అంటాడు కదా, ఏమి ఇచ్చిననేమి, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు కదా! అంటే ఎటు చూసినా ఒకవేళ నాకు కనిపిస్తది, అబ్రహాము జీవితంలో అబ్రహాము జీవితంలో ఏముంది అంటే, ఇక డిసైడ్ అయిపోయాడు ప్రేమైన వాళ్ళరా, ఈ ఆశీర్వాదం నా జీవితంలో రాదేమో, ఇక రాదు, రాదేమో కాదు, రాదు అన్నట్లుగా డిసైడ్ అయిపోయి ఉంటే, ఇటువంటి నిరుత్సాహ స్థితిలో ఉంటున్న అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా నువ్వు అసలు వాగ్దానమే లేకపోతే నాకు సంతానం అనే దీవెనే రాదు. నేను ఎదురు చూస్తున్న ఆ ఆశీర్వాదం నా జీవితంలోకి రాదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కాబట్టి ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ఏమాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి నేను పొందలేనని నీవనుకుంటే, దేవుడు చెప్తున్న మాట, అయ్యా నువ్వైతే ఈ నిరుత్సాహంలో ఉంటున్నావు. అయితే దేవుడు చెప్పిన మాట, నీ బహుమానము అధికం కాదంట ప్రేమైన వల్లరా, అత్యధికమవుతున్నది.
హల్లెలూయా. మరి ఈ నూతన సంవత్సరములో అడుగిడిన మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, అయ్యా ఎటు చూసినా కూడా నేను ఇన్ని సంవత్సరాలుగా కనిపెట్టిన ఆశీర్వాదం నా జీవితంలోకి రాకుండా ఉంది అని నువ్వు భయపడుతూ బాధపడుతూ ఉంటే దేవుడు చెబుతున్న మాట, నీ బహుమానము అత్యధికమవుతా ఉంది. హల్లెలూయా. అంటే మనం పొందలేము అని మనం అనుకుంటున్నాం. అయ్యా పాసిబిలిటీ లేదు అనుకుంటున్నాం. ఆల్టర్‌నేట్‌గా ఇది ఉంది అని చూపిస్తూ ఉంటుండగా, అయితే దేవుడు అంటున్నాడు, కాదు కాదు, కాదు కాదు, నీ బహుమానము అత్యధికమవుచున్నది. హల్లెలూయా. నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఇంకా బాగా చూస్తే దేవుడు మాట్లాడిన మాట, నీ గర్భవాసమున ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డది. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, అతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. హల్లెలూయా. అంతా క్లియర్‌గా ఉంది ప్రేమైన వాళ్ళ. అంటే అయ్యా ఎవరో కాదు, నీ గర్భవాసమున పుట్టినవాడే. నువ్వు అనుకుంటున్నావు కదా, నా బలం ఉడికిపోయింది, అంతా అయిపోయింది, ఇక నా జీవితంలో ఆశీర్వాదం రాదు, నేను కనిపెడుతున్న దీవెన నాకు రాదు. కాబట్టి దేవుడు ఒకవేళ కనపడి ఈ సంవత్సరం మన నిజంగా ఇచ్చిన అంటే ఏ రీతిగా ఉంది అంటే ఏమాత్రం ఛాన్స్ లేదంటే దేవుడు అంటాడు, నీ బహుమానము అత్యధికమవచ్చు. హల్లెలూయా. దేవుడు అటువంటి బలమైన దీవెనలతో ఈ నూతన సంవత్సరంలో మరి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని నింపాలని ఆశపడుతుండగా సంతోషిద్దాం, ఆనందిద్దాం, విశ్వాసంతో నింపబడదాం. వాగ్దానాన్ని అబ్రహాములాగా స్వతంత్రించుకొని దేవుని నామాన్ని మహిమపరిచి బిడ్డలుగా దేవుడు మనందరినీ ఉంచునుగాక. మీకు నిజంగా మీకును మీ కుటుంబానికి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభ, జీవం కలిగిన ఆయన జీవాధిపతి, మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మేమైతే నిరుత్సాహములు అయ్యా నిజముగా అద్భుతాలు పొందుకోలేం, ఆశీర్వాదం స్వతంత్రించుకొనలేమని మేము అనుకుంటుండగా, అయితే మీరు మాట్లాడిన మాట, నీ బహుమానము అధికం కాదు అత్యధికం అవుతున్నదని సెలవిచ్చిన దేవా, ప్రకటించిన వాక్యాన్ని అయ్యా మీది కనుక మీరే అద్భుతముల ద్వారా స్థిరపరచండి. ఏ ఏ ఏ ఏ ఆశీర్వాదాల కోసమే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నీ ఎదుట కనిపెట్టి ఉంటున్నారు. ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం, అది ఏదైనప్పటికీ, జాబ్ అయినా, మ్యారేజ్ అయినా, కోర్టు కేసు నుంచి విడుదలైన తండ్రి, సంతానమును దీవెనైనా, వివాహమైన తండ్రి, ఏ ఆశీర్వాదమైనా ఇవ్వుటకు సర్వశక్తిమంతుడైన దేవుడు మీరే గనుక నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అటు దీవెనను ఈ సంవత్సరంలోని బిడ్డలు స్వతంత్రించు, సాక్ష్యం చెప్పులాగున మీరు ఎక్కువ చూపించు. తను చూస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత ప్రభావాలను సంతోషంతో ఆనందంతో ఈ కొత్త సంవత్సరం బిడ్డలు గంతులు వేలాగున కృప చూపించి మేము ప్రతి ఒక్కరి బహుమానం అత్యధికమగులాగున కృప చూపించు. సమస్త మహిమ నీకే తెలుసు, మహిమ ఒకటి మళ్ళీ చిరగదు. సంపూర్ణ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందవాలి. యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.